హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 2 ఫిబ్రవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 21,850 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,550 వరకు లోసే రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 2 ఫిబ్రవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,850, లో వచ్చేసి 21,550. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 46,500 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. 46,500 హై. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 45,800 వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది. 45,800. కాబట్టి మీరు 2 ఫిబ్రవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 46,500, లో వచ్చేసి 45,800. ఈ 2 నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 20,650 గాను, అదేవిధంగా లో వచ్చేసి 20,350 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు 2 ఫిబ్రవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 20,650, లో వచ్చేసి 20,350. ఈ 2 నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ అవడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే 2 ఫిబ్రవరి 2024 నాడు మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు ఓపెన్ అయితే హెవీ గ్యాప్ అప్ లేదా గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా హెవీ గ్యాప్ డౌన్, లేదా నార్మల్గా గ్యాప్ డౌన్ కూడా మార్కెట్ ఓపెన్ అవ్వచ్చు. అయితే మార్కెట్ హెవీ గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు సిఈ వెళ్ళి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు 9:30, 9:45 వరకు సిఈ వెళ్ళి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు 1:30 తర్వాత సిఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా హెవీ గ్యాప్ డౌన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు 2 తర్వాత అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మామూలుగా గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ కనుక 9:30 వరకు కొద్ది వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకు 2 ఫిబ్రవరి రోజు కూడా మార్కెట్ అనేది మ్యాక్సిమం సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇచ్చిన హైకి లోకి మధ్యనే మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఈ విషయాన్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని ట్రై చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్ ఉండకుండా అప్ సైడ్ డౌన్ సైడ్ అంటే మటుకు మార్కెట్ పడిపోవడానికి కూడా ఛాన్స్ ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. సో నేను సైడ్ వేస్ కాకపోతే బేరిష్ ట్రెండ్కి రిఫర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు బేరిష్ ట్రెండ్ నేను రిఫర్ చేసిన కాబట్టి మీరు పిఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రెండింగ్ స్టాప్ లాస్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ వస్తుంది. లేదు మీరు మార్కెట్ పెరుగుతుందని సిఎన్టీ తీసుకుంటే నేను ఇచ్చిన హైకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.